హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 500 బిట్స్లో పార్ట్ 5 చూద్దామండి. చూసుకోండి, లాస్ట్ 4 పార్ట్స్లో మనం ఒక 100 క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. తప్పకుండా చూడకపోతే కంపల్సరీగా 4 పార్ట్స్ చూడండి. ఈ పార్ట్ 5లో మరొక 25 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుందన్నమాట. సో ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో కావచ్చు, లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in మనకి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అరిథమెటిక్ టోటల్ 2700 క్వశ్చన్స్ చెప్తాం అండ్ రీజనింగ్ 4500 క్వశ్చన్స్ చెప్తాం. సో ఇవి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రతి క్వశ్చన్ కూడా బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో తప్పకుండా ఈ రోజే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రీజనింగ్ August 7th 2019లో వచ్చిన షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుందండి రీజనింగ్. సో చూసుకొని టోటల్ 25 క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ క్వశ్చన్ మార్క్ లో ఏమొస్తుందని అడుగుతున్నారు. క్లియర్ గా చూసుకోండి, ఇక్కడ మనకి ఏంటి, ఇవి పెద్ద నెంబర్స్ అవునా, అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది, పెద్ద నెంబరే వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ మూడిటి నుంచి ఇది వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మూడిటి నుంచి ఇది వచ్చి ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో ఈ మూడిటి నుంచి ఇది వస్తుంది అని మనకి అర్థం అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఈ 964 నుంచి 38 రావాలి, 325 నుంచి 20 రావాలి. ఎలా రావడానికి ఛాన్స్ ఉంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఒకసారి జస్ట్ మనం యాడ్ చేసి చూద్దాం. 9 + 6 15 + 4 19 అండి. మొత్తం మూడింటిని యాడ్ చేస్తే 19 వచ్చింది. 19కి డబుల్ 38 అవునా. సేమ్ అదే ఇక్కడ జరుగుతుందో లేదో మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. 5 3 8 9 10 అండి. మూడింటిని యాడ్ చేస్తే 10 వచ్చింది. 10కి డబుల్ 20. సో ఈ మూడింటిని యాడ్ చేద్దాం. 7 3 10 + 8 18, 18కి డబుల్ 36. సో 36 ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. దీనికి మిర్రర్ ఇమేజ్ అంటున్నారు. సో ఇది మిర్రర్ అయితే దీనికి మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. క్లియర్ గా చూసుకోండి. ఫస్ట్ ఈ లైన్ కి మనం చూసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇది యాజ్ ఇట్ ఈస్, ఇది ఇలా రివర్స్ అవుతుంది. ఇది ఏమవుతుందండి, ఇది కూడా సేమ్ ఇలా యాజ్ ఇట్ ఈస్ రివర్స్ అయ్యి మధ్యలో కలర్ ఉంది దీనికి. ఇదేమవుతుంది, ఇది ఇటు నుంచి ఇటు వచ్చి కలర్ ఉంటుంది. రైట్. సో యాజ్ ఇట్ ఈస్ అలా ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది, సెకండ్ ఆప్షన్ సరిపోయింది, థర్డ్ ఆప్షన్ సరిపోయింది, ఫోర్త్ ఆప్షన్ కూడా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళాం. సో ఇది ఇక్కడ ఎలా వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది అవునా, ఇది ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, ఇది ఎక్కడ వస్తుంది, ఇది ఇక్కడ ఇలా వస్తుంది. ఇది ఎక్కడ వస్తుందండి, ఇది ఇలా వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే ఇది తప్పు, ఎందుకంటే ఇక్కడ వేరేగా ఉంది. ఇది సరిపోయింది, ఇది సరిపోయింది, ఇది కూడా తప్పు. రైట్. ఓకే, సో ఈ మిగిలిన 2 ఆప్షన్స్. ఫైనల్గా ఇది ఒక్కటి మనం చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఇలా వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, అండ్ ఇది ఫైనల్గా ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందండి, క్లియర్గా చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవ్వాలి. సో ఇక్కడ ఇది వేరేగా ఉంది, సో ఇది తప్పు. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి, ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నాడు, ఇక్కడ ఏమొస్తుందని అడుగుతున్నాడు. బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి J7 ఇక్కడ ఉన్నాయి, RT ఇక్కడ ఉన్నాయండి. నెక్స్ట్ ఏమైంది, 7 వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, అంటే ఒక బాక్స్ను వదిలేసి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళింది. చూద్దాం, ఇక్కడ చూడండి, 7 వచ్చేసి ఒక బాక్స్ను వదిలేసి మళ్ళీ నెక్స్ట్ బాక్స్కి వెళ్ళింది, మళ్ళీ ఒక బాక్స్ను వదిలేసి మళ్ళీ నెక్స్ట్ బాక్స్కి వెళ్ళింది. సో ఈ ఒక బాక్స్ను వదిలేసి ఇక్కడికి వస్తుంది 7 అవునా. ఇందులో ఎక్కడికి వస్తుంది 7, ఇక్కడికి రావాలి 7. సో ఎక్కడుంది 7, ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. ఓకే, అన్నిటిలోని 7 అయితే సరిపోయింది, 7 ప్లేస్ అయితే సరిపోయింది. ఫైన్. నెక్స్ట్ చూద్దాం, J చూసుకుంటే J కూడా సేమ్ అండి. ఒక బాక్స్ వదిలేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళింది, కాకపోతే ఏమైంది, ఇక్కడ రివర్స్ అయింది అవునా. ఇది ఇలా ఉన్నది కాస్త ఇటు మారింది. సో మళ్ళీ ఒక బాక్స్ వదిలేసి ఒకటి వచ్చింది, రివర్స్ అయింది. సో ఒక బాక్స్ వచ్చి ఇక్కడ వచ్చింది, ఒక బాక్స్ వదిలేసి ఇక్కడికి రావాలంటే ఇక్కడ ఉండాలండి J. ఎలా ఉండాలి, కరెక్ట్గా ఈ ఫార్మ్లో ఉండాలి అవునా. ఇక్కడ ఎలా ఉండాలి, J ఈ ఫార్మ్లో ఉండాలి. సో ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది, కానీ ఇక్కడ సరిపోలేదు. సో ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ R చూడండి, R వచ్చేసి ఇక్కడ నుంచి ఒక బాక్స్ వదిలి ఒకటి వచ్చింది, ఇక్కడికి వదిలి ఇక్కడ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వదిలేసి ఇక్కడికి వెళ్తుంది R. సో ఇక్కడ R అయితే నార్మల్గానే ఉంది, అది ఏం మారలేదు అవునా. సో ఇక్కడ మారింది, సో ఇది తప్పు, ఈ 2 సరిపోయి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందని అర్థమైంది. ఫైనల్గా మనం Tని చూస్తే అర్థమైపోతుంది. T ఇక్కడ ఉన్నది కాస్త ఇన్వర్ట్ అయ్యింది, మళ్ళీ T వచ్చింది, ఇన్వర్ట్ అయింది, మళ్ళీ T రావాలి.
సో ఇక్కడ ఇన్వర్ట్ ఉంది కాబట్టి ఇది తప్పు, ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకే, సో క్లియర్గా మనం ఇలా చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం చూద్దాం. దీన్ని కంప్లీట్ చేయమంటున్నారు. క్లియర్గా చూసుకొని మనకు అర్థమైపోతుంది ఏంటి, ఈ స్క్వేర్ని లోపల కంప్లీట్ చేసుకుంటే ఇలా వస్తుంది స్క్వేర్, అవునా? లోపల ఇంకొక స్క్వేర్ ఉంది, ఫైన్. మనం ఈ పెంటగాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే మనకి ఇది ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వచ్చి ఇక్కడ నుంచి ఇది ఇలా వెళ్తుంది, అవునా? సో చూసుకోండి, అలా ఉండాలి, ఎగ్జాక్ట్గా అలా ఉండాలి మనకి. ఓకే, సో ఇదేంటి, ఈ రెండు కూడా టచ్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇలా ఉండాలండి ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూసుకుంటే ఇది రివర్స్ ఇటుపక్క ఉంది కాబట్టి ఇది తప్పు. ఇక్కడ చూడండి ఈ లైన్ ఇంతవరకు లేదు, ప్రాపర్గా లేదు కాబట్టి ఇది తప్పు. సో ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవుతుందని అర్థమైంది, అవునా? సో క్లియర్ చూసుకోండి, ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఈ రెండు కూడా డిస్టెన్స్ కొంచెం చాలా తక్కువ ఉంది, అవునా? ఇక్కడ డిస్టెన్స్ మరీ తక్కువ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈ లైన్ వచ్చేసి చూడండి, ఈ లైన్ ఇక్కడికి వెళ్ళిపోయింది, బార్డర్కి టచ్ అయిపోయింది. కానీ బార్డర్కి టచ్ అవుతుందా, బార్డర్కి టచ్ అవ్వట్లేదు, ఇక్కడ బార్డర్కి టచ్ అవ్వట్లేదు. సో దీనికి కొంచెం పైన ఉండాలి. సో కొంచెం పైన ఉంది. సో ఎగ్జాక్ట్గా ఆన్సర్ 1 ఆన్సర్ అని చెప్పచ్చు. ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూద్దాం. ఈ సీక్వెన్స్లో ఏమొస్తుంది, ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇలా కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి నెంబర్స్ డిఫరెన్స్ మనం చూసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 4, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 9, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 16. క్లియర్గా చూస్తే అర్థమైపోయింది. స్క్వేర్స్ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఏంటి 5 స్క్వేర్ అంటే 25 ఉండాలి డిఫరెన్స్. అంటే ఇక్కడ ఏమొస్తుంది 71 వస్తుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది, రైట్? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూద్దాం. 3ని వాట్ విల్ బీ ది వాల్యూ ఆఫ్ దిస్ వెన్ 3 and 6 ఆర్ ఇంటర్చేంజ్ అంటున్నట్టు. 3 ప్లేస్లో 6, 6 ప్లేస్లో 3 పెట్టాలంట. సో 6 ప్లేస్లో 3ని పెట్టాం, 3 ప్లేస్లో 6ని పెట్టాం. అప్పుడు ఏమవుతుంది, డివిజన్ ఉంది, డివైడెడ్ బై 4. ఓకే, సో 8/4 ఎంత, ఇది 2. 7 into 6 ఎంత, 42. 42లోంచి 2 తీస్తే 40. 40 + 3 43. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ 7th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూడండి, డిఫరెన్స్ చూసుకోవాలి మనం. ఇక్కడ ఎంత ఉంది 12, ఇక్కడ ఎంత ఉంది 13, ఇక్కడ ఎంత ఉంది 14. నెక్స్ట్ ఎంత ఉండాలి 15 ఉండాలి. అబ్సల్యూట్గా 15 ఉంటే 1192 అవుతుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. ఈజీ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ మనం చూద్దాం. ఒక కోడ్ లాంగ్వేజ్లోని స్టోర్డ్ యొక్క కోడ్ ఇదైతే ఈ పాయింటర్ యొక్క కోడ్ ఏమవుతుంది అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. STORED స్టోర్డ్ యొక్క కోడ్ URQPGB. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేద్దాం. STU అంటే ఇక్కడ ఏమైంది +2 అయింది. RST అంటే ఇక్కడ రివర్స్లో 2 అవుతుంది, రివర్స్లోని +2 అవుతుంది. లేదా పైనుంచి తీసుకుంటే -2 అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, పైనుంచి తీసుకుంటే +2, కింద నుంచి తీసుకుంటే ఇక్కడ +2, ఇక్కడ +2, ఇక్కడ +2. అంటే +2 -2 +2 -2 అని అనుకోవచ్చు. లేదంటే కింద నుంచి తీసుకుంటే, పైనుంచి తీసుకున్నప్పుడు +2, కింద నుంచి నెక్స్ట్ కింద నుంచి తీసుకుంటే +2. ఓకే, లేదా +2 -2 +2 -2 ఎలాగైనా సరే తీసుకోవచ్చు మీరు, పైనుంచి కింద నుంచి. ఓకే, సో సేమ్ అలాగే ఇక్కడ కూడా జరగాలి. POINTAకి అదే జరగాలి. సో +2 Pకి +2 PQR, రైట్? సో దీనికి -2 జరగాలి, దీనికి -2 అంటే MNO. RM రావాలి స్టార్టింగ్లోని. ఈ రెండిటికి మాత్రమే ఉన్నాయి. సో ఈ రెండు తప్పు. ఓకే, ఈ రెండు తప్పని మనం చెప్పచ్చు. నెక్స్ట్ IJK రావాలి. సో అబ్సల్యూట్గా ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని మనం చెప్పేయచ్చు సింపుల్గా, రైట్? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి. ఈ క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. STUV అంటే +4 అయింది. WXYZ అంటే మళ్ళీ +4 అయింది. ZABCD అంటే ఇక్కడ D రావాలి. స్టార్టింగ్ ఏం రావాలి, D రావాలి. ఓకే, అన్నిటికీ D ఉంది. ABCDE అంటే అన్నిటికీ ఏమవుతుంది +4 అవుతుంది. MNOPQRST ఓకే, ABCDE +4 అయింది, బాగానే ఉంది. కానీ M చూడండి, M నుంచి Tకి MNOPQRST అంటే +7 అయిందండి. M నుంచి Tకి అయితే +7 అయింది. ఓకే, T నుంచి Aకి చూద్దాం. T వచ్చేసి 20 + 7 సరిపోయిందా? A సరిపోయింది. అంటే లాస్ట్ది మాత్రం +7 అవుతుంది.
ఏకి +7 చేయండి అంటే 1 + 7 8. 8 కోడ్ వచ్చేసి హెచ్ అండి, అంటే లాస్ట్ది హెచ్ అవ్వాలి. ఓకే, సో ఇది తప్పు, ఇది తప్పు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఫైనల్గా ఐ నుంచి ఐకి +4 చేద్దాం. JKLM ఎం రావాలి. సో మధ్య లెటర్ ఎం అవ్వాలి, అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సింపుల్గా ఏంటి, ఇక్కడ దీనికి +4, దీనికి +4, దీనికి +4 ఫస్ట్ లెటర్, సెకండ్ లెటర్ కూడా +4 +4 +4, కానీ థర్డ్ లెటర్ మాత్రమే +7 +7 +7 అవ్వాలి. అదొకటి మనం ఇక్కడ చూసుకుంటే అర్థమైపోతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ మనం చూద్దాం. ఈ నెంబర్స్కి రిలేషన్ చూడండి, ఈ నెంబర్కి ఏదైతే రిలేషన్ ఉందో ఈ నెంబర్కి అదే రిలేషన్ ఉంది అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి 3 టైమ్స్ ఉందా, ఇది 3 టైమ్స్ 3 9s 27 7 2 3 3s 9 సరిపోయింది 3 టైమ్స్. సో దీనికి 3 టైమ్స్ ఉంటుందా, 3 టైమ్స్ 45 ఎంత అండి 135, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. అంత ఈజీ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ మనం చూద్దాం. బాగా అబ్జర్వ్ చేయండి, ఏమంటున్నారు, 6 షాప్ కీపర్స్ 6 షాప్ కీపర్స్ KPR XAC ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. సెంటర్ ని చూస్తూ కూర్చున్నారంట. ఓకే, C ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ A, P ఈజ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ K, X ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ R, A ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ X. సో ఇక్కడ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే A ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, రైట్? సో ఆ ఏ ఉన్న సెంటెన్సెస్ని మనం ఫస్ట్ వేయడానికి ట్రై చేద్దాం. 6 అన్నారు, 6 అన్నప్పుడు ఎప్పుడు కూడా ఎలా తీసుకోవాలి డయాగ్రామ్ని, ఇలా మనం తీసుకుంటాం. ఓకే, 6 అన్నప్పుడు ఇలా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటి, C సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ A ఎక్కడన్నా వేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏని నేను ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్ కాబట్టి ఇక్కడ C వచ్చింది. ఓకే, A ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ X అన్నారు. ఏ ఎక్కడ ఉందంటే Xకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉందంటే X ఇక్కడ ఉందని అర్థం. ఓకే, అయ్యింది. X ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ R అన్నారు. X ఎక్కడ ఉన్నాడంట, Rకి సెకండ్ రైట్లో. సో అంటే R ఇక్కడ ఉండాలా, అప్పుడు ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అవుతుందా, ఇది కూడా సరిపోయింది. P ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ K, సారీ ఇమీడియట్ రైట్ ఆఫ్ K, Kకి ఇమీడియట్ రైట్లో P ఉన్నారంట. ఓకే, సో అంటే ఆటోమేటిక్గా K ఇక్కడ ఉండాలి, అప్పుడు ఇమీడియట్ రైట్లో P ఇక్కడ ఉంటారు. అవునా, K ఇక్కడ ఉండాలి, ఇమీడియట్ రైట్లో P ఇక్కడ ఉంటారు. చూసుకోవాలి, రైట్ లెఫ్ట్ ఏవి సెంటర్కి చూస్తున్నప్పుడు ఈ సైడ్ది రైట్ అవుతుంది, ఈ సైడ్ది లెఫ్ట్ అవుతుంది. చూసుకోండి, ఇటు సెంటర్కి చూస్తున్నప్పుడు ఈ సైడ్ లెఫ్ట్ అయింది, ఆ సైడ్ రైట్ అయింది. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, క్లియర్గా మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి లోపలికి ఇలా చూస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ షాప్ కీపర్స్ రిప్రజెంట్ ద ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ X. X యొక్క ఇమీడియట్ నైబర్స్ ఎవరు, X యొక్క ఇమీడియట్ నైబర్స్ ఇటుపక్క K ఉన్నారు, ఇటుపక్క A ఉన్నారు, అంటే A అండ్ K, అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ మనం చూద్దాం. టేబుల్ యొక్క కోడ్ 2012125 అయితే, రాబిన్ యొక్క కోడ్ 18 15 29 14 అయితే, నాటమ్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. క్లియర్గా చూసిన వెంటనే చెప్పేయచ్చు. T యొక్క కోడ్ ఏంటి 20, A కోడ్ వచ్చేసి 1, B కోడ్ వచ్చేసి 2, L కోడ్ వచ్చేసి 12, E కోడ్ వచ్చేసి 5, అంటే యాజ్ ఇట్ ఈస్ ఆ నెంబర్స్ని యాజ్ ఇట్ ఈస్ అలా వేస్తాయి. N కోడ్ వచ్చేసి మనకేంటి KLMN 14, రైట్? 14, A వచ్చేసి 1, T వచ్చేసి 20, O వచ్చేసి 15, M వచ్చేసి 13. సో ఇది ఆన్సర్ అవుతుంది. 141201513 ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ మనం చూద్దాం. సమ్ DRA, కొన్ని D వచ్చేసి A అవుతున్నాయంట. ఆల్ ARB, అన్ని ఏలు కూడా Bలో అవుతున్నాయంటే అన్ని ఏలు B లోపల ఉంటాయి. సమ్ BRD అంటుండే అవుతున్నాయి, క్లియర్గా అవుతున్నాయి కదా, కొన్ని B కొన్ని D అవుతున్నాయి క్లియర్గా, ఎస్. ఆల్ DRA అంటుండే అన్ని Dలు ఏ అవుతున్నాయి, అది మనం ఎలా చెప్పాలని అవ్వచ్చు, కానీ మనకి ఇక్కడైతే తెలియట్లేదు, అవుతున్నాయి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇది మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. సో సమ్ BRD అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలం, అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూద్దాం. PANKL వచ్చేసి కోడ్ వచ్చేసి ఇదైతే రోహన్స్ కోడ్ ఏమవుతుంది అని మనల్ని అడుగుతున్నారు. ఓకే, P నుంచి S వచ్చింది, అవునా, PQRS అంటే +3 అయింది. A నుంచి D వచ్చింది, BCD అంటే ఇక్కడ కూడా ఏమైంది +3 అయింది. N నుంచి Q వచ్చింది, MNOPQ +3, KLMN +3, IJKL +3, LMNO +3. సో అన్నిటికీ ఏమవుతుంది +3 అవుతుంది సింపుల్గా, రైట్? RSTU వచ్చింది. సో ఇది తప్పు, ఇది తప్పు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది.
OPQR HIJK ABCD NOPQ STUV. ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఎప్పుడైతే మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందని తెలిసిందో ఈ రెండింటిని మనం ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇంతవరకు కామన్గా ఉంది. సో లాస్ట్ లెటర్ ఒక్కటే అబ్జర్వ్ చేస్తే చాలు, STUV. సో వి కాబట్టి అబ్సల్యూట్గా ఆప్షన్ 4 డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. రైట్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం చూద్దాం. GUD కోడ్ 31 అయితే G కోడ్ ఎంత అండి 7, U కోడ్ ఎంత 21, D కోడ్ ఎంత 4. ఒకసారి ఈ మూడింటిని యాడ్ చేయండి. 7 + 4 11 + 21 32 వచ్చిందండి. అంటే -1 చేసి ఉండొచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. P యొక్క కోడ్ 16, U యొక్క కోడ్ 21, H యొక్క కోడ్ 8. ఎంతండి 16 + 21 37 + 8 45. 45 నుంచి 1 తీశారు, సో సరిపోయింది. F యొక్క కోడ్ 6, A యొక్క కోడ్ 1, R యొక్క కోడ్ 18. సో 18 + 6 24 + 1 25 వచ్చిందంటే -1 చేయండి, 24 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్. చూడండి, ఈ రెండింటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండింటికి అదే రిలేషన్ ఉండాలంటున్నారు. సో మనకి తెలిసి ఏంటి, ఫిగర్స్లోని సెప్టగాన్ అనేది ఒక ఫిగర్. మేల్ అనేది ఏంటి, ఒక జెండర్. అవునా, మేల్ అనేది ఒక జెండర్. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. సింపుల్. రైట్. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ విల్ బి కరెక్ట్. ఎప్పుడు ప్లస్ని మైనస్ని మార్చినప్పుడు ఏ ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అంటున్నారు. సో అంటే ఇక్కడ మనం మైనస్ పెట్టాలి, ఇక్కడ మనం ప్లస్ పెట్టాలి. ఇది రైట్ అవుతుందా లేదా అబ్జర్వ్ చేద్దాం. 11 × 3 33, -3 వస్తుంది, అప్పుడు 30 వస్తుంది ఆన్సర్. సో ఇది కరెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ పెట్టాలి. ఓకే. 11 × 2 22, 22 + 9 31, 31 - 16, 31 - 16 ఎంతండి 15. సో ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పెట్టాలి, ఇక్కడ మనం మైనస్ పెట్టాలి. 14 × 3 = 42, 42కి 13 కలపండి 55, 55 - 7 48 సరిపోయింది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో ఇలా మనం ఆప్షన్స్ వైజ్ మనం వెళ్ళాలి. ఇక్కడ మనకు అంతకు మించిన ఆప్షన్ ఏమీ ఉండదు అనమాట. ఓకే. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూద్దాం. ఏమంటున్నాడు, సేమ్ ఇదే ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు అండి. సేమ్ ఇదే ఎక్కడ ఉంది అని మనల్ని అడుగుతున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్రమ్ ద గివెన్ ఆన్సర్ ఫిగర్ సెలెక్ట్ ద వన్ ఇన్ విచ్ ద క్వశ్చన్ ఫిగర్ ఈస్ హిడెన్. సో సేమ్ ఈ సింబల్ ఎక్కడ ఉంది యాజ్ ఇట్ ఈస్ గా అని మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి కొన్నిసార్లు ఇస్తారండి, రొటేషన్ నాట్ అలౌడ్ అని ఇస్తారు. అప్పుడు మనం రొటేషన్ చేయలేం. కానీ ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే రొటేషన్ చెయ్యొచ్చు. ఓకే. ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రొటేషన్ చెయ్యొచ్చు. ఒకసారి ఇక్కడ దీని నుంచి ఇది వస్తుందా అనేది అబ్జర్వ్ చేయాలి మీరు. దీని నుంచి ఇది వస్తుందా. ఇప్పుడు ఇది ఇటు తిరిగి ఉంది. అవునా, ఇక్కడ కిందన అంటే ఇది ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఇక్కడ ఉంది. సో దీన్ని ఒకసారి ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఎగ్జాక్ట్గా ఇది అవుతుందా? ఎస్, అవుతుంది. అవునా, ఇక్కడ ఏదో చిన్న గ్యాప్ ఇచ్చారు దీనికైతే. ఓకే, ఇదైతే ఇలా ఉంది, అంటే ఇది కరెక్ట్గా 90 degrees చేస్తుంది. సో ఇది తప్పు. ఇవైతే వేరే షేప్స్ ఉన్నాయి, ఇది తప్పు. సో ఈ రెండిట్లో ఒకటి అవుతుందని అర్థమైంది. కానీ ఇక్కడ ఏంటి, మనకి గ్యాప్ ఉంది ఇక్కడ. అవునా, ఇక్కడ మనకి గ్యాప్ ఉంది అండ్ ఇవి కూడా 90 degrees చేస్తున్నాయి ఆల్మోస్ట్. సో ఇది కూడా తప్పు. సో అబ్సల్యూట్గా ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ చూడండి, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్షిప్ ఉండాలంటున్నారు. సో ఒక మెకానిక్ ఎక్కడ వర్క్ చేస్తాడు? గరాజ్లో వర్క్ చేస్తాడు. ఒక మెకానిక్ వచ్చేసి గరాజ్లో వర్క్ చేస్తాడు. ఓకే, ఫ్యాక్టరీ వచ్చేసి లేబర్లో వర్క్ చేయడు కదా, లేబర్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తాడు. క్లియర్గా చూసుకోండి, సెకండ్ వాళ్ళు మొదటి దాంట్లో పని చేయాలి, సెకండ్ వాళ్ళు మొదటి దాంట్లో పనిచేయాలి. డాక్టర్ హాస్పిటల్లో పనిచేస్తారు అబ్సల్యూట్గా. టీచర్ టెంపుల్లో పనిచేస్తారా? స్కూల్ టీచర్లో పనిచేయడం ఏంటి? రివర్స్లో ఉండాలి. ఇక్కడ స్కూల్, ఇక్కడ టీచర్ ఉండాలి. టీచర్ స్కూల్లో పనిచేస్తారు. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూద్దాం. 6 friends BDFHJL are sitting around a circular table facing towards the center.
చూసుకోండి, ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ ఎక్కువ ఇస్తున్నారు. సర్క్యులర్ సీటింగ్ క్వశ్చన్స్ కూడా మనకు వస్తున్నాయి. ఇక్కడ మొత్తం ఎంతమంది అన్నారు? 6 ఫ్రెండ్స్ అన్నప్పుడు మనం చెప్పుకున్నాం డయాగ్రామ్ని మనం ఇలా వేసుకోవచ్చు, రైట్? సో మనం ఇలా వేసుకున్నాం, ఫైన్. సో ఈ టీటైనా వేసుకోవచ్చు అండి కావాలనుకుంటే, ఓకే, ఎలా అయినా వేసుకోవచ్చు. 6 మెంబర్స్ కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. B is to the immediate right of L, D is to the second to the left of J, F is to the second to the left of H, L is to the second to the right of H. చూడండి ఇక్కడ మనకి L అయితే బాగానే రిపీట్ అయింది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆ L ఉన్న సెంటెన్సెస్ ఫస్ట్ వేసేద్దాం. B is to the immediate right of L. సో Lని ఇక్కడ పెట్టుకుంటే Lకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారంట? B ఉన్నారంట. ఓకే, L ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ H. L ఎక్కడ ఉందంటే హెచ్కి సెకండ్ రైట్లో, ఫస్ట్ రైట్ ఇది, సెకండ్ రైట్ ఇది. ఓకే, సో రెండు సెంటెన్సెస్ మనం వేసాం. D ఈజ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ J. D ఎక్కడ ఉన్నాడంటే సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ J. అంటే J ఇక్కడ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ D వస్తాడు. అదే ఇక్కడ J ఉంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఇక్కడ D రావాలి, ఛాన్స్ లేదు. ఇక్కడ J ఉండడానికి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఇక్కడ ఛాన్స్ లేదు. సో ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఇది, J ఇక్కడ ఉంటే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లోనే D వస్తారు. F ఈ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ H అన్నారు. క్లియర్గా మనకి మిగిలిపోయింది ఏంటి? F మాత్రమే, దాన్ని మనం ప్లేస్ చేస్తాం, సింపుల్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుతున్నారు? హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ F? F యొక్క థర్డ్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్లో J ఉన్నారు అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్గా చూసుకోండి, క్వశ్చన్ కొంచెం పెద్దది ఉంది, అయినా సరే మనం ఏం భయపడక్కర్లేదండి. SSC MTS కాబట్టి చాలా చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, దేర్ ఆర్ 5 సినిమా హాల్స్ ఇన్ ఏ బిల్డింగ్. 5 సినిమా హాల్స్ ఉన్నాయంట. హాల్ 1, 2, 3, 4, 5. ఓకే, దే ఆర్ వన్ అబౌవ్ ది అదర్. ఒకదానిపైన ఒకటి ఉందంట. హాల్ 1 ఈజ్ అట్ ది బాటమ్, దెన్ హాల్ 2 అండ్ సో ఆన్. అంటే ఫస్ట్ మొదటిది హాల్ 1 అంట, దానిపైన హాల్ 2, 3, 4 అండ్ ఫైనల్గా 5 ఉన్నాయి. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఓకే, 5 మూవీస్ ABCD అండ్ E ఆర్ డిస్ప్లేడ్ ఇన్ దిస్ గివెన్ హాల్స్. 5 సినిమాలు ఆడుతున్నాయంట. ఓన్లీ 1 మూవీ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ఏ పర్టికులర్ సినిమా హాల్. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క థియేటర్లోనే, ఒక్కొక్క హాల్లో ఒక మూవీ మాత్రమే ఉందంట. ఈచ్ మూవీ ఈస్ డిస్ప్లేడ్ ఓన్లీ 1 టైం. ఒక టైంలోనే డిస్ప్లే అవుతున్నాయంట. మూవీ E ఈస్ డిస్ప్లేడ్ అట్ ఈవెన్ నెంబర్డ్ హాల్. మూవీ E వచ్చేసి ఈవెన్ నెంబర్డ్ హాల్. ఈవెన్ నెంబర్ అంటే సరి సంఖ్య, అంటే నెంబర్ 2లో కానీ నెంబర్ 4లో కానీ E ఉంది. ఓకే, మూవీ B ఈజ్ అట్ హాల్ 1. మూవీ B డైరెక్ట్గా ఇచ్చారు హాల్ 1లో ఉందని. మూవీ A ఈజ్ డిస్ప్లేడ్ అట్ ద హాల్ జస్ట్ బిలో E. ఈకి కిందన ఏని డిస్ప్లే చేస్తున్నారంట. ఓకే, ఈ కింద ఏ రావాలన్న విషయం మనకి ఇక్కడ అర్థమైంది. ఈ వచ్చేసి ఈవెన్ నెంబర్లో ఉంటారని అర్థమైంది. అంటే ఈ 2లో కానీ 4లో కానీ ఉంటారు. ఇప్పుడు ఈ 2లో ఉంటే దాని కిందన ఏ ఉండాలి? ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ B ఉంది కాబట్టి ఇక్కడ. అంటే ఈ ఆటోమేటిక్గా 4లో ఉండాలి, అంటే ఏ హాల్ 3లో ఉంటుంది. ఓకే, మూవీ D ఈజ్ నాట్ డిస్ప్లేడ్ అట్ ఈవెన్ నెంబర్ హాల్. D వచ్చేసి ఈవెన్ నెంబర్ సరి సంఖ్య హాల్లోని ప్లే చేయట్లేదు Dని, అంటే నెంబర్ 2లో ఉండదు, ఆటోమేటిక్గా నెంబర్ 5లో ఉంటుంది. ఇంకా ఫైనల్గా మిగిలిపోయింది C. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ మూవీ C? మూవీ C గురించి చెప్పిన స్టేట్మెంట్ ఏది కరెక్ట్ కాదు అంటున్నారు. చూద్దాం. C ఈజ్ డిస్ప్లేడ్ ఎట్ ద హాల్ జస్ట్ బిలో ఏ కింద C ఉన్నది అంటున్నారు. ఎస్, ఇది కరెక్ట్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నాట్ కరెక్ట్ ఏదని అడుగుతున్నాడు. ఓకే, ఇదైతే కరెక్టే. C ఈజ్ డిస్ప్లేడ్ ఎట్ ద ఆడ్ నెంబర్ హాల్. ఆడ్ నెంబర్ అండి? కాదు, ఇది కరెక్ట్ కాదు. B ఈజ్ డిస్ప్లేడ్ ఎట్ ద హాల్ జస్ట్ బిలో C. అవునా? C కింద B ఉన్నారు, ఇది కరెక్టే. C ఈజ్ డిస్ప్లేడ్ ఎట్ ద ఈవెన్ నెంబర్ హాల్, ఇది కూడా కరెక్టే. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని అంటున్నారు? సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. చూసుకోవాలి, అది కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. నాట్ కరెక్ట్ అని అడిగాడు. ఓకే, ఆ వర్డ్స్ని మనం క్లియర్గా చదివేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. ఐడెంటిఫై ద డయాగ్రామ్ దట్ బెస్ట్ షూట్స్. సో ఈ మూడిటికి ఒక డయాగ్రామ్ ఏది బెస్ట్గా సూట్ అవుతుంది అంటున్నారు. ర్యాట్ ఎలుక, షూష్ బ్యాట్. అసలు ఈ మూడిటికి ఏమైనా సంబంధం ఉందా? మూడిటికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. మూడు రకాలు. సో 3 వేరువేరుగా ఉంటాయి. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూద్దాం. సెలెక్ట్ ది ఆప్షన్ అంటున్నారు. దీనికి ఏ రిలేషన్ అయితే ఉందో దీనికి అదే రిలేషన్ ఉండాలి అని అంటున్నారు.
ఓకే, జే తర్వాత కే వస్తుంది, అవునా? జే తర్వాత కే వస్తుంది. ఎంఎన్ ఓపి ఓపి ఎంఎన్ అంటే నెక్స్ట్ లెటర్స్ జస్ట్ పి తర్వాత క్యూ, ఈ తర్వాత ఎఫ్, టీ తర్వాత యూ, క్యూఎఫ్యూ అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పేయచ్చు. నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్ చూసుకోండి, పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్. ఓకే, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్లో ఫస్ట్ ఇలా ఈ లైన్స్ మీదుగా ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత దీన్ని ఇలా కట్ చేశారు, ఇక్కడ కట్ చేశారు, ఇక్కడ ఈ షేప్స్లో కట్ చేశారు. ఓకే, అలా అయితే దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఎలా వస్తాయి సింబల్స్ అంటున్నారు. దీన్ని ఫస్ట్ ఎలా అన్ఫోల్డ్ చేయాలి, ఇలా అన్ఫోల్డ్ చేయాలి. అంటే అప్పుడు ఈ చిన్నది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. పెద్దది ఎక్కడ వస్తుంది, దీని పక్కన వస్తుంది, అవునా? అలాగే ఇది ఇక్కడ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా అది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సరిపోయింది. ఇక్కడ ఇది డౌన్ కొంచెం చూడండి, కిందకు ఉంది, తప్పు. ఇది సరిపోయింది, ఇది కూడా సరిపోయింది, ఫైన్. అండ్ ఇంకొక విషయం ఏంటి, ఇక్కడ చూడండి ఈ షేప్ ఏంటి, ఇలా ఇలా మారిపోయింది. కానీ ఇక్కడ ఏంటి, ఇటు కిందకు ఉంది, ఇటు కిందకు ఉన్నప్పుడు ఇక్కడ కిందకు ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి, ఇది ఇలా వేశారు. సో ఇది కూడా తప్పు. ఓకే, సో ఆప్షన్ 1 కానీ 3 కానీ అని అర్థమైంది. ఫిగర్స్ని చూస్తే క్లియర్గా అర్థమైపోవాలి. ఇంకా దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా వచ్చింది, ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా రావాలి. కానీ ఇదేంటి, ఇది డౌన్కి ఉండాలి ఇలాగా, కానీ ఇది పైకి ఉంది, అవునా? ఇది పైకి ఉంది. సో ఇది తప్పు. అంటే డైరెక్ట్గా ఆప్షన్ 3 ఆన్సర్ అని చెప్పేయచ్చు మనం. ఓకేనండి. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. క్లియర్, సింపుల్ క్వశ్చన్. మనకు సిలాజిజమ్స్, సమ్ వైర్స్ ఆర్ బ్లాక్, కొన్ని వైర్స్ బ్లాక్ అంట. ఓకే, సమ్ వైర్స్ ఆర్ ఎల్లో, కొన్ని వైర్స్ ఎల్లో అంట. చూసుకోండి, బ్లాక్ ఎల్లోకి సంబంధం వాళ్ళు చెప్పలేనప్పుడు మనం వేయకూడదు ఆ రెండింటికి మాత్రం. ఓకే, సమ్ బ్లాక్ ఆర్ ఎల్లో, కొన్ని బ్లాక్ ఎల్లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనకి తెలియదు. సమ్ బ్లాక్ ఆర్ వైర్స్, క్లియర్గా వాళ్ళే ఇచ్చారు సమ్ వైర్స్ ఆర్ బ్లాక్ అని. సో అది ఖచ్చితంగా అవుతుంది. సో కన్క్లూజన్ 2 అయితే ఖచ్చితంగా ఫాలో అవుతుందని మనం చెప్పగలం. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోలో మనం అయితే ఒక 25 క్వశ్చన్స్ చూసాం. సో నెక్స్ట్ పార్ట్లో మరొక 25 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. Bye-bye.